మహారాష్ట్రలోని సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 229 స్థానాలకు కూటమి ఆధిక్యం సాధించింది. అనంతరం ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచ కాల్చి స్వీట్స్ పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మోదీ ప్రభుత్వం 4వ సారి మళ్లీ ఖచ్చితంగా వస్తుంది అనటానికి ఇదొక చిహ్నమని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ కూటమి ఐక్యత ఎట్టకేలకైతే ఈరోజు వచ్చేసి దీనికి సంబంధించి దాదాపుగా చాలా రసవత్తంగా సాగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా నిలబడినప్పుడు కూడా అయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలైతే దీనికి బీజేపీ పార్టీకి ఎక్కువ పట్టం కట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా విశ్లేషించడానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరేసింది. ఇది మెయిన్ ఏ బ్రాండ్ అంటారు అసలు? ఇది నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి లక్ష్యంగా అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజా సంక్షేమ లక్ష్యంగా సుపరిపాలన అందిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానాలు గత 10 సంవత్సరాలుగా చూడడం జరుగుతూ ఉంది. మహారాష్ట్ర ఎన్నికలు జరిగే నాటికి 2-3 నెలల కిందటి వరకు కూడా ఎన్డీఏ కూటమి ఓడిపోబోతా ఉందని చెప్పి అనేక మీడియా ఛానల్స్ చెప్పిన నేపథ్యం మనం చూడడం జరిగింది. కానీ ఈరోజు రిజల్ట్ చూసిన నేపథ్యంలోని ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని మహారాష్ట్రలోని అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా ప్రజల మద్దతు తెలిపారంటే ఇది దేశ ఆర్థిక రాజధాని ఏదైతే మహారాష్ట్ర ఉందో ఆ మహారాష్ట్ర మరాఠా ప్రజల యొక్క విశ్వాసం నరేంద్ర మోడీ గారు పొందారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని అతిపెద్ద పార్టీగా అక్కడ నిలపడం, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా మద్దతు తెలిపి దాదాపు 85% పైగా స్ట్రైక్ రేట్ని ఇచ్చి ఈరోజు ఒక పెద్ద పార్టీగా మద్దతు తెలిపిన నేపథ్యం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా మహారాష్ట్ర ప్రజలందరినీ కూడా అభినందనలు అదేవిధంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే విశ్వాసాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు, భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని ప్రజలకి తట్టి లేపే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా సైనికుల్లా పనిచేసి రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కాషాయం జెండా ఎగరవేసేదిగా దిశగా పనిచేయబోతా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని అంటే మొదటగా గుర్తొచ్చేది ముంబై, మహారాష్ట్ర. దీనికి సంబంధించి అక్కడ అధికారం చేజెక్కించుకోవడానికి దాదాపుగా ఇండియా కూటమిలో ఉన్న అన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ మోడీ అనేది ఒక బ్రాండ్తోనే అక్కడికి వెళ్ళింది. మరియు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడం, ప్రచారంలోకి వెళ్ళడం, ఆ ప్రచారంలోకి వెళ్ళిన అన్ని నియోజకవర్గాలను కూడా అక్కడ గెలవడం, ఇదంతా ఎలా అనిపిస్తుంది అంటారు? మెయిన్ అంటే ప్రజల్లో తీసుకెళ్ళిన మోడీ బ్రాండ్ వాల్యూ అంటారు, లేదంటే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు అంటారా? దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర ముంబైను చేజెక్కించుకోవాలని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండి కూటమి కావచ్చు, అనేక కుట్రలు కుతంత్రాలు చేసిన నేపథ్యం, అనేక రకాలుగా దుష్ప్రచారాలు నరేంద్ర మోడీ గారిపై కావచ్చు, లేకపోతే దేశ భారతీయ జనతా పార్టీ అధినేత అయినటువంటి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి మీద కావచ్చు, అదేవిధంగా షిండే గారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి షిండే గారి మీద కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఫడ్నవీస్ మీద కావచ్చు, ఇలా రకరకాలుగా కులాల మధ్య చిచ్చుపెట్టి ఈ యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసే, మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు వరదల్లా పారించి ఎన్నికల్లో ఓట్లు కొని గెలవాలనేటువంటి కాంగ్రెస్ ఇండి కూటమి కుట్రను కూడా ప్రజలు ఛేదించి
తిరస్కరించి ఈ యొక్క ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి ఈరోజు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సార్ చివరికి ఒక ప్రశ్న సార్, బీజేపీ పార్టీ దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మళ్ళీ పుంజుకుంటూ ఎలక్షన్లు అయిన ప్రతి చోట కూడా విజయకేతనం అనేది ఎగరవేస్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పుంజుకోవడానికి ఎన్టీఆర్ జిల్లాలో మీ పర్యవేక్షణ మీ నాయకత్వంలో సభ్యత్వం కూడా దాదాపుగా 1,00,000 పైచులకు అతి తక్కువ కాలంలో కూడా పూర్తి చేశారు. అంటే ఎలా ఉండబోతుంది అంటారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రణాళికలు ఇస్తున్నారు? సభ్యత్వ నమోదు అనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్న నేపథ్యంలోని భారతీయ జనతా పార్టీ గత దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న కార్యకర్తలు పనిచేస్తున్న నేపథ్యం చూడడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారికి ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని మెజార్టీని 47,000 పైగా మెజార్టీ ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం నమ్మకం ఉందని అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. తప్పకుండా రానున్న రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలోని ఒక సీట్ నుంచి ఇంకా 7 సీట్లు ఉన్నాయి. తప్పకుండా ఎన్డీఏ కూటమి ఉన్న నేపథ్యంలోని సీట్లు పంచుకున్న నేపథ్యంలో ఆ సీట్లు అన్నీ కూడా ఎన్డీఏ కూటమి సాధించుకునే దిశగా కూడా అడుగులు వేయబోతా ఉన్నాం. పార్టీని కూడా విస్తరించబోతా ఉన్నాం. ఇప్పటికే 1,00,000 సభ్యత్వం చేరువైన నేపథ్యం మనం చూడడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లోని తప్పకుండా ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు, సిద్ధాంతాలు, లక్ష్యాల గురించి నరేంద్ర మోడీ గారు తెస్తున్నటువంటి పథకాలు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు విడుదలవుతున్న విషయాలను కూడా తెలియజెప్పి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారిపై నమ్మకాన్ని కలిగించే విధంగా, విశ్వాసాన్ని పొందే విధంగా వారిని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించే దిశగా కూడా వెళ్ళబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.